తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మౌన రాగం 14వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి 14వ భాగంలోకి వెళ్దామా? కొన్ని గంటలు గడిచాక లాలిత్యను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళగానే లాలిత్యకి జ్యూస్ తాగించి పడుకోబెట్టారు. అరుణాదేవి హాల్లోకి రాగానే అభిరామ్ వెళ్ళి ఆమెను కలిశాడు. చూశారుగా మీ అమ్మాయి ఎలా చేసిందో. ఇలా మీ కూతురు చేసుకునే వెధవ పనులన్నిటికీ నేను రెస్పాన్సిబిలిటీగా ఉండలేను. ఇప్పుడే మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. ఇక్కడే ఉంటే ఇంకా ఏమైనా జరగచ్చు. ఇవాళ ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఎక్కడైనా భర్త అత్తగారు కోడల్ని హింస పెడతారని వింటాం, కానీ ఇక్కడంతా రివర్స్లో ఉంది. మీ కూతురు రోజుకి ఎన్నిసార్లు గొడవ చేస్తుందో మీకు తెలియదు. అందుకే నాకు విడాకులు కావాలి అన్నాడు అభిరామ్. అరుణాదేవి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు చూడగానే అభిరామ్ మాటలు ఆగిపోయాయి. అక్కడే ఉన్న యశోధర అరుణాదేవికి చూసింది. వదిన గారు, మా వారి ప్రాణ స్నేహితుని కూతురు కదా అని మీ అమ్మాయి గురించి పెళ్లికి ముందు ఎంక్వైరీ చేయలేదు. కానీ పెళ్ళయ్యాక మేము అనుకున్నట్టుగా మీ అమ్మాయి లేదు. ఇంట్లో రోజు మీ అమ్మాయి చేసే పనులు చూసి ఆశ్చర్యపోతున్నాం. తల పట్టుకుని కూర్చుంటున్నాం. ఈరోజు హాస్పిటల్లో తల కొట్టేసినట్టుగా అయింది. అందుకే అభిరామ్ అలా మాట్లాడాడు. వాడు పడుతున్న ఇబ్బందిని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా మాట్లాడాడో ఆలోచించాలి. మా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టడం కాదు. మేము ఎన్ని రోజులు ఇలా బాధపడాలి, ఎన్ని రోజులు ఇలా భయపడుతూ ఉండాలి అంది యశోధర. ఏదో చెప్పాలని నోరు విప్పబోయి ఆగిపోయింది అరుణాదేవి. తల వంచుకొని నిలబడింది. ఇన్ని రోజులు స్నేహితుని కూతుర్ని కోడలిగా చేసుకుని ఇలా చేయొచ్చా అని అందరూ అనుకుంటారని మాలో మేమే ఎవరికి వాళ్ళం సర్దుకుపోతున్నాం. మీ అమ్మాయి మాకు చూపించే నరకాన్ని ఏ రోజు ఎవరితోనూ చెప్పుకోలేదు. మారుతుందని ఆశపడ్డాం, కానీ ఇక మారదు. ఆ నమ్మకం మాకు లేదు అంది. అరుణాదేవి మౌనంగా ఆలోచిస్తోంది. వదిన గారు, మీకు తెలుసో లేదో మా అబ్బాయి మీ అమ్మాయితో ఏ రోజు సుఖపడలేదు. ఈ విషయంలో అభిరామ్ చాలా అసంతృప్తితో ఉన్నాడు. అది నేను రోజు గమనిస్తూనే ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, అభిరామ్ అన్న మాటల్లో న్యాయం ఉందా లేదా అంది యశోధర. న్యాయం ఉంది వదిన గారు, లేదని నేను అనలేను. మా వారి స్నేహితుని భార్యగా మీరెంత సౌమ్యురాలో మాకు తెలుసు. అభిరామ్ కూడా ఎప్పుడూ తన గౌరవాన్ని పోగొట్టుకోలేదు. మాకిచ్చే మర్యాదను కూడా తగ్గించలేదు. కానీ ఈరోజు లాలిత్య చేసిన పనికి సిగ్గుపడుతున్నాం. ఇన్ని రోజులు అది ఎంత ఇబ్బంది పెట్టినా కడుపులో పెట్టుకున్నాం. ఇక ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాం మేం కూడా. అభిరామ్కి నచ్చ చెప్పండి, చాలా కోపంగా ఉన్నాడు అంటూ యశోధర చేతులు పట్టుకుని బ్రతిమాలింది అరుణాదేవి. అభిరామ్కి నచ్చ చెప్తే లాలిత్య మారుతుందా? అసలు పెళ్లికి ముందు లాలిత్య ఇలాగే ఉండేదా? ఉంటే పెళ్ళెందుకు చేశారు? అభిరామ్ జీవితంతో ఆడుకోవాలనుకున్నారా? చెప్పండి వదిన గారు అంటూ గట్టిగా అడిగింది యశోధర. అభిరామ్ జీవితంతో ఆడుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనలు మాకెప్పుడూ లేవు వదిన గారు. మమ్మల్ని అపార్థం చేసుకోకండి అంది అరుణాదేవి. సరే అలాగే, కానీ లాలిత్య పెళ్లికి ముందు ఇలాగే ఉండేదా అంది యశోధర. పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఇప్పుడైతే బాగాలేదుగా వదిన గారు. అందుకే లాలిత్యని ఇప్పుడు మాతో తీసుకెళ్తాం. తనకు నచ్చ చెప్పి డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. మీరు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారో అలా తయారు చేసి పంపిస్తాం. ఇప్పుడు తనని మాతో తీసుకెళ్ళి బాగా అయ్యాకే తీసుకొస్తాం. దయచేసి అప్పటి వరకు మీ మనసులో ఎలాంటి ఆలోచన రానివ్వకండి అంటూ అరుణాదేవి సిన్సియర్గా వెళ్ళి యశోధర చేతులు పట్టుకుంది, రిక్వెస్ట్ చేసింది. లాలిత్యపై మమకారంతో సన్నగా వణుకుతున్నాయి అరుణాదేవి చేతులు. యశోధర గమనిస్తూనే ఉంది ఆమెనే. నేను మిమ్మల్ని అర్థించేది ఒకటే వదిన గారు, విడాకులన్న పదాన్ని మీ మనసులోకి రానివ్వకండి. అలాంటి దుస్థితి మా వంశంలో ఏ ఆడపిల్లకి రాలేదు. లాలిత్యని మేము అలా చూడలేం అంది బాధగా. సరే వదిన గారు, మీ ప్రయత్నం మీరు చేయండి. లాలిత్యను వదులుకోవాలని మాకు మాత్రం ఉంటుందా అంది యశోధర. సగం బరువు దిగినట్టయింది అరుణాదేవికి. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఆమెకు కన్నీళ్ళు ఆగటం లేదు. గట్టిగా తుడుచుకుంది. ఎందుకంత బాధపడుతున్నావు అరుణ? ప్రాబ్లం సాల్వ్ అయిందిగా. లాలిత్య ఏమీ మింగలేదని డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. ఇక కన్నీళ్లు పెట్టుకోవడం దీనికి అన్నాడు అరుణాదేవి భర్త. మీకు అంతవరకే తెలుసు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. ఈ ఇంట్లో వాళ్ళు లాలిత్య చూపించే నరకానికి ఎలా బలవుతున్నారో తెలియదు. మీరు బాధపడతారనో లేక లాలిత్య వాళ్ళ కోడలనో ఊరుకుంటున్నారు. కానీ ఇంకొకరైతే లాలిత్యని ఎప్పుడో ఇంట్లోంచి వెళ్ళగొట్టేవాళ్ళు. యశోధర వదిన చెప్తుంటే తలెత్తుకోలేకపోయాను. అభిరామ్ అయితే నేరుగా విడాకులే అడుగుతున్నాడు అంది. ఆయన అది విని వణికిపోయాడు. ఏమైనా దానికి పెళ్లి చేసి తప్పు చేశామండి అంది అరుణాదేవి. పెళ్లి చేయకుండా ఎలా ఉంటాం అరుణ? అయినా లాలిత్య పెళ్లికి ముందు బాగానే ఉందిగా అన్నాడు ఆయన.
ఏం బాగండి, అలా అనుకోగానే సరిపోయిందా? దాని కోపం, ఆవేశం, ఉక్రోషం, ఉడుకుమొత్తనం మనకు తెలియనివా? మనల్ని ఎంత ఏడిపించేది మర్చిపోయారా అంది. అది నా కూతురు, ఆ మాత్రం కోపం, ఆవేశం ఉంటాయి. అవి లేని ఆడపిల్లలు ఉంటారా? ఉంటారేమో, కానీ లాలిత్య ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కూతురు. ఏ ఎమోషన్ని చంపుకోదు. ఆ అవసరం కూడా నా కూతురికి లేదు అన్నాడు ఆయన గొప్పగా. అవసరం లేదని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఇలాగే ఉంటుంది. అత్తగారింట్లో ఎలా ఉండాలో తెలుసుకుని మసలుకోకపోతే కన్నవాళ్ళని అంటారు. అనటమే కాదు, తొందరలోనే వదిలించుకుంటారు. వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు భరిస్తారు? ప్రశాంతంగా పరువుగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది. అందుకే ఈ విషయంలో దాన్ని మీరు సపోర్ట్ చేయకండి అంది అరుణాదేవి. మరేం చేయమంటావు? లాలిత్యని మనతో తీసుకెళ్దాం, సైకియాట్రిస్ట్కి చూపిద్దాం అంది అరుణాదేవి. అప్పుడు దాన్ని అందరూ పిచ్చిది అంటారు. ఇంత చిన్న విషయానికి సైకియాట్రిస్ట్ దగ్గర చూపించాలా? చూపించాలి. దాని తేడా, బిహేవియర్ తగ్గాలి అంటే తప్పకుండా చూపించాలి. విషయం చిన్నదా పెద్దదా అని కాదు అంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియాలి. కోపం, ఆవేశం కాస్త ఎక్కువగా ఉండే గయ్యాళి అమ్మాయిలందరినీ డాక్టర్లకు చూపించేటట్లయితే మన చుట్టూ ఉండే హాస్పిటల్స్ నిండా సైకియాట్రిస్ట్లే ఉంటారు. అసలు నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావో తెలియటం లేదు అరుణ అన్నాడు ఆయన. ఏం పర్వాలేదు, మీరు అలా తెలియనట్టే ఉండండి. నేను లాలిత్యను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను అంది. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, నీ పట్టు నీదే అన్నాడు. నాది పట్టు కాదు, నమ్మకం. నా స్నేహితురాలు నైతిక మీకు తెలుసుగా. అది ఇలాగే ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాక మామూలు మనిషి అయింది. లాలిత్యను కూడా అక్కడికే తీసుకెళ్తాను అంది. నీ స్నేహితురాలు నైతికకి ఏమైంది? నాతో ఈ విషయం ఎప్పుడు చెప్పలేదే నువ్వు అన్నాడు. చెప్పాలా వద్దా అన్నట్టుగా ఒక్క క్షణం ఆగింది అరుణాదేవి. తర్వాత ఆవేశం ఆపుకోలేకపోయింది. నైతిక భర్త ఎంత వెధవో అది నాకు చెప్పేంతవరకు నాకు తెలియలే. అతని అమ్మాయిలతో చేసే వెధవ పనులు కళ్ళతో చూసి పిచ్చిదైంది. ఎంతో కాలం మతి స్థిమితం లేని దానిలాగా బెడ్ మీదనే ఉండిపోయింది. అది నా ప్రాణ స్నేహితురాలు కావడంతో దానికి హెల్ప్గా అప్పుడప్పుడు మన లాలిత్యను పంపేవాళ్ళం, గుర్తుందా అంది. అవును, పంపేవాళ్ళం గుర్తుంది, కానీ అతను అలాంటి వాడంటేనే నమ్మలేకపోతున్నాను అన్నాడు. నేను మాత్రం నమ్మానా అంటూ గుండె బరువెక్కిన దానిలా పక్కకు వెళ్ళింది. ఆయన ఆమెతో వెళ్ళలేదు. అరుణాదేవి ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చుంది. నిజానికి లాలిత్య కూడా అందరిలాంటి అమ్మాయే. అందరితో కలిసిమెలిసి తిరిగేది, సంతోషంగా ఉండేది, వంట కూడా చక్కగా చేసేది. కానీ ఈరోజు అలా ఎందుకు లేదు? భర్తను ఎందుకు దగ్గరికి రానివ్వటం లేదు? కారణం నైతిక భర్తే. నైతికతో పాటు లాలిత్య కూడా అలా అయిపోవటానికి కారణం ఆ మానవ మృగమే. ఆ రోజు క్యారెట్ హల్వా చేసిన నైతిక ఆంటీకి ఇచ్చి రమ్మని అరుణాదేవిని, లాలిత్యను నైతిక వాళ్ళు ఇంటికి పంపింది. నైతిక భర్త లాలిత్యం చూడగానే నైతికను బాత్రూంలోకి నెట్టి గడియ పెట్టేశాడు. లాలిత్యను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. మొరటుగా ప్రవర్తించాడు. లాలిత్య బలంగా పెరుగులాడింది. ఆమెకేమీ కాకుండానే అతని చేతుల్లోంచి తప్పించుకుంది. పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి జరిగింది మొత్తం తల్లితో చెప్పింది. వణుకుతున్న కూతురుని దగ్గరికి తీసుకుని ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయింది అరుణాదేవి. ఆ తర్వాత లాలిత్య జ్వరంతో వారం రోజులు బెడ్ మీదే ఉంది. అప్పటి నుంచి లాలిత్యలో మానసికంగా ఏదో మార్పు రావటం అరుణాదేవి గమనించింది. పెళ్ళైతే లాలిత్య బాగుంటుందేమో అని ఆశపడింది. ఈ రహస్యాన్ని ఇన్ని రోజులు భర్తకి చెప్పకుండా తనలోనే దాచుకుంది. ఇప్పుడు కూడా చెప్పదలుచుకోలేదు. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళింది అరుణాదేవి. ఆయనకు నచ్చజెప్పి లాలిత్యని ఇంటికి తీసుకెళ్ళింది. నైతిక హెల్ప్తో విజయవాడలో ఉన్న ఫేమస్ సైకియాట్రిస్ట్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంది. లాలిత్యం తీసుకుని విజయవాడ వెళ్ళింది. విజయవాడలో ఉండే తన చెల్లి ఇంట్లో ఉండి లాలిత్యకు ట్రీట్మెంట్ ఇప్పించింది. ఇక రోజులు గడుస్తున్నాయి. దేదీప్య తన ఇంటి ముందున్న పిచ్చి మొక్కలని ఏరి పారేస్తూ ఉంది. కావ్యను చూడగానే చేతులు కడుక్కుని కూర్చో కావ్య అంది. సుభాష్ చంద్ర చనిపోయిన తర్వాత దేదీప్యకున్న కంప్యూటర్ నాలెడ్జ్తో ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. కానీ ఆ కంపెనీలో ఉన్న వర్క్ లోడ్కి, టైమింగ్స్కి ఆమె సెట్ కాలేక ఆ ఉద్యోగం వదిలేసి ఇంట్లోనే ఉంది. ఏమిటి అలా ఉన్నావు దేదీప్య? అన్నయ్య, వదిన గుర్తుకొస్తున్నారా అంది కూర్చుంటూ కావ్య. దేదీప్య కూడా కావ్య పక్కన కూర్చుంది. లేదు కావ్య, నేత్ర పత్రికలో పనిచేస్తున్నన్ని రోజులు ఏమనిపించలేదు, కానీ ప్రస్తుతం ఉద్యోగం లేక దీపక్ ఇంటికి రాక ఇంట్లో ఒంటరిగా గడపాలంటే కష్టంగా ఉంది అంది దేదీప్య బాధగా. ఒంటరిగా ఉండటం దేనికి? చుట్టుపక్కల వాళ్లతో కలివిడిగా ఉండు, నిన్ను వాళ్లతో కలుపుకుంటారు, నీకు మంచి కాలక్షేపం అవుతుంది అంది కావ్య మంచి ఉపాయం చెప్తున్న దానిలాగా. వాళ్ళ కబుర్లు ఎలా ఉంటాయో నాకు అనుభవం అయింది కావ్య.
నన్ను చూస్తుంటే వాళ్లకు ఎగతాళి. దీపక్ నన్ను వదిలేశాడని చిన్న చూపు. ఎంత తమాయించుకుందామన్నా వాళ్ళ మాటల్లోని అవహేళన నన్ను విపరీతంగా బాధిస్తోంది. ఒక్కోసారి ఇల్లు మారదామనిపించిన యశోధర ఆంటీ ఆప్యాయత నన్ను ఇక్కడే కట్టిపడేలా చేస్తోంది అంది దేదీప్య. అవునా? అయినా మనిషి కనిపించగానే పలకరింపుగా నవ్వుతూ ఏమీ తెలియని వాళ్ళలా అమాయకంగా అనిపించే హౌస్ వైఫ్లు నిన్ను ఇలా వాళ్ళ మాటలతో బాధ పెడుతున్నారంటే నమ్మలేకపోతున్నాను దేదీప్య. ఇదేనా ఎదగటం అంటే అంది కావ్య. ఆడవాళ్ళు ఏ రంగంలో ఎంత ఎత్తుకెదిగినా ఎదుటి స్త్రీ ఆత్మాభిమానాన్ని కించపరచకుండా ఉండలేరు కావ్య. ఆ విధమైన తృప్తి వాళ్లకు దేనిలోనూ దొరకదు అంది దేదీప్య. నువ్వు బాధపడుతున్నావా అడిగింది కావ్య. అది కాదు కావ్య, నా చుట్టూ ఉన్న ఆడవాళ్లలో చాలా వరకు ఎన్నో రకాల బాధ్యతలు నెత్తిన పెట్టుకుని మోస్తున్న వాళ్లే. ఆదివారాలు కూడా సెలవు లేకుండా వంట చేస్తూ బట్టలు ఉతుకుతూ సరుకులు తెచ్చుకుంటూ భర్తల ఆఫీసులకి పిల్లల స్కూళ్ళకి వెళ్ళాక ఇంట్లో ఒంటరిగా గడిపేవాళ్లే. కానీ వాళ్ళ కొద్ది టైంలోనైనా రెస్ట్ తీసుకోకుండా అంత పని ఒత్తిడిలో కూడా నాముచ్చటే ముందేసుకుని చెవులు కోరుకుంటున్నారు అంది దేదీప్య. ఇప్పుడు దేదీప్యను చూస్తుంటే ఎంబీఏ చదువుతున్నప్పుడు లక్ష్యాన్వేష్ ఆరాధించిన దేదీప్య కళ్ళ ముందు మెదిలింది. తన కళ్ళ ముందే పెళ్లి జరిగి శాపగ్రస్తలా మారిన ఈ దేదీప్య గురించి ఆఫీసులో దీపక్తో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. కానీ అతను మాట్లాడే ధోరణి కావ్యకు నచ్చక మాట్లాడటం మానేసింది. ఒకసారి దేదీప్య గురించి దీపక్ మాట్లాడిన మాటలు గుర్తొచ్చి కావ్యకు కళ్ళు చెమర్చాయి. తనను చూసి కావ్య అలా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఏం మాట్లాడాలో తోచలేదు దేదీప్యకి. అలాగే కూర్చుంది. ఆమె గుండె ఎప్పుడో రాయింది. అది గమనించిన కావ్య దేదీప్య భుజంపై ఆప్యాయంగా నిమురుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఇవన్నీ మనసులో పెట్టుకుని మనసును కష్టపెట్టుకోకు దేదీప్య అంది కావ్య. వాటంతటవే మనసులోకి జొరబడి కూరలున్న పురుగులాగా మనసును కొరికేస్తున్నాయి కావ్య అంది దేదీప్య. ఒక చిన్న పురుగు పెద్ద గుర్రాన్ని కుట్టి దాని చికాకు కలిగిస్తుంది. అయినా కూడా పురుగే గుర్రమే కదా అంది కావ్య. కావ్య మాటలు వింటూ చూస్తుండగానే నెలలు గడిచిపోతున్నాయి. దీపక్ ఏమంటున్నాడు కావ్య? నేను చెప్పావా ఆశగా అడిగింది దేదీప్య. చెప్పలేదు. ఎందుకు? ఎందుకంటే మొన్నోసారి నీ గురించి దీపక్తో మాట్లాడాలనుకున్నాను. అతను మాట్లాడే ధోరణి నాకు నచ్చలేదు. అందుకే నువ్వు చెప్పింది ఏమీ అతనితో చెప్పలేదు. అయినా నువ్వు బాగా డిప్రెషన్లో ఉన్నావు దేదీప్య. అందుకే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చావు. మళ్ళీ ఒకసారి ఆలోచించు. మీ అన్నయ్యతో చెప్పి చూడు అంది కావ్య. చెప్పను కావ్య. నా గురించి చెప్పి వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అంది స్థిరంగా దేదీప్య. ఒక నిర్ణయానికి వచ్చాక దేదీప్యను మార్చడం కష్టమని కావ్యకు తెలుసు. అందుకే పద ముందు మా ఇంటికి వెళ్దాం, తర్వాత నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ లేచి స్కూటీ దగ్గరికి వెళ్ళింది కావ్య. దేదీప్య తలుపుకు తాళం పెట్టి కావ్య వెనకాల స్కూటీపై కూర్చుంది. వాళ్ళు వెళ్ళి కొద్దిసేపు సరళమ్మ దగ్గర కూర్చున్నారు. ఆ తర్వాత ఒక పెద్ద కంపెనీ దగ్గర దేదీప్యను వదిలి కావ్య వెళ్ళిపోయింది. ఆ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ పేరుతో మాట్లాడిన తక్కువే అయినా ముందుగా కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలన్నారు. వాళ్ళు అడిగినంత డబ్బు దేదీప్య దగ్గర లేదు. అన్నయ్యని అడగడం ఇష్టం లేదు. అందుకే ఆశ వదులుకొని బయటికి నడిచింది. తల వంచుకొని మెల్లగా నడుస్తున్న దేదీప్య అభిరామ్ పిలుపుకి ఉలిక్కిపడి చూసింది. ఏం ఆలోచిస్తున్నావు దేదీప్య? క్షణంలో యాక్సిడెంట్ తప్పింది. అది నా బైక్ కిందనే పడబోయావు అన్నాడు కంగారుగా. అవునా అన్నట్టుగా చూసింది. అభిరామ్ అలా అంటుంటే ఆమెకి ఆశ్చర్యంగా ఉంది. బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. పద అలా టీ త్రాగుతూ కూర్చుందాం అన్నాడు ఎదురుగా ఉన్న క్యాంటీన్ వైపు దారితీస్తూ. అభిరామ్ కాదనకుండా అతని వెంట నడిచింది దేదీప్య. ఇద్దరూ కూర్చున్నారు. వాళ్ళిద్దరికీ మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలని ఇద్దరికీ లేనట్టుగా ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. బాధపడుతూ బ్రతకాలని ఎవరు అనుకోరు. ప్రతికూల భావాలతో సతమతం అవ్వాలని కూడా అనుకోరు. సాధ్యమైనంత వరకు అన్ని బాధలకు దూరంగా జీవితాన్ని మలుచుకోవాలని చూస్తారు. కానీ తను ఎలా మలుచుకోవాలి తన జీవితాన్ని? కొన్ని బాధలు చెప్పుకుంటే తగ్గుతాయి, కొన్ని బాధలు అనుభవిస్తే తగ్గుతాయి. మరి తన బాధలు? దేదీప్య, నీతో ఇలాంటి మాటలు మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. ఒకనాటి మన పరిచయం నీతో ఇలా మాట్లాడేలా చేస్తోంది అన్నాడు మెల్లగా. ఏ వ్యక్తి అయినా తనను ప్రేమించానని ఒక్కసారి చెప్తే చాలు, జీవితంలో ఆ మాటల్ని మర్చిపోరు. ఆ మాటలే నేను నీకు చాలా దగ్గర మనిషిని, నీ బాధల్ని నాతో కొంచెం పంచుకోవా అన్నట్టు తృప్తినిస్తాయి. దేదీప్య సమక్షం ఇప్పుడు అతనికి అలాగే ఉంది. అప్పటి వరకు టీ వైపు చూస్తున్న దేదీప్య కళ్ళు ఒక్కసారిగా అభిరామ్ వైపుకు తిరిగాయి. ఆమె కళ్ళల్లో ఏ భావం లేదు. నాకు లాలిత్యతో కాపురం నిప్పుల మీద నడకలా ఉంది.
ఇక ఎంతో కాలం తనతో కలిసి జీవితాన్ని గడపలేనేమో అనిపిస్తోంది అన్నాడు అభి. అంత గడపలేనంత ఇబ్బంది ఉంది లాలిత్యతో అంది పొడిగా దేదీప్య. తను పడుతున్న బాధలన్నీ దేదీప్యకు చెప్పుకోలేకపోయినా కొన్నైనా చెప్పాలనుకున్నాడు. కారణం లేకుండానే కోపం తెచ్చుకుంటుంది, అవసరం లేకుండానే మాట్లాడుతుంది, అనవసరపు విషయాల్లో తలదూర్చి అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఎప్పుడు చూసినా ఈర్ష, కోపం, గర్వం, అతిశయంతో ఊగిపోతూ ఉంటుంది. ఇతరులను అవమానించడానికి తన ఫీలింగ్స్ని వినియోగిస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి మనశ్శాంతి కోల్పోవటానికి, ప్రశాంతత నాశనం కావటానికి అన్నాడు. దేదీప్య చిన్నగా నవ్వింది. నవ్వొస్తుందా అన్నాడు. నవ్వొచ్చే విషయమా ఇది ఇప్పుడు నువ్వు చెప్పింది? కాదు, కానీ నువ్వు నవ్వినట్టు అనిపించింది, బాధగా ఉంది అన్నాడు. బాధపడక అభిరామ్, ఇప్పుడు నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఒక్క లాలిత్యలోనే కాదు, దాదాపుగా అందరిలోనూ ఉంటాయి. ఉంటున్న వాతావరణాన్ని బట్టి అవి కొందరిలో బయటకు వస్తాయి, కొందరిలో రావు, అంతే. కాకపోతే లాలిత్య ఇంకాస్త ఎక్కువ చేసింది. మీరు ఆంటీ తనేం చేసినా బయటపడి అల్లరి చేయరు కదా, డీసెంట్గా ఉంటారు, అందుకే రెచ్చిపోతోంది. అంత మాత్రానికే నువ్వు ఇలా పెద్ద పెద్ద మాటలు వాడి నిన్ను నువ్వు భయపెట్టుకోకు అంది చాలా కూల్గా. పెద్ద పెద్ద మాటలు కాదు దేదీప్య, ప్రకృతిని ఆస్వాదిస్తూ అనుభూతుల పరిమళాలను ఆశిస్తూ జీవితం అంతా అలాగే గడపాలనుకున్నాను. నేను నడిచే దారిలో ప్రతి పువ్వు దగ్గర ఆగి పలకరించి నాతో అవి మాట్లాడుతున్నట్టే పరవశించే తత్వం నాది. అటువంటి నేను నా భార్య కనురెప్పల చప్పుడులో వేదాలను వినాలనుకోవటం అత్యాశ కాదుగా. అలిసిపోయి ఇంటికొచ్చాక నా భార్య చిరునవ్వులో రిలాక్స్ అవ్వాలనుకోవటం స్వార్థం కాదుగా అన్నాడు అభిరామ్ కాస్త ఎమోషనల్గా. కాదు, కానీ నువ్వన్నట్టు ఎంతమంది జీవితాలు ఉంటున్నాయి అలా? ఉండాలనే ఉంటుంది ఎవరికైనా, కానీ కాలం ప్రతి క్షణం ఎవరి చేత అమృతం తాగించదు. కుక్కకి హృదయాన్ని సంతోషంతో నింపదు. కురిసిన ప్రతి చినుకు ముత్యం కానట్టే బ్రతుకు స్పర్శలో ప్రతి క్షణం ఆనందమే కాదు, దుఃఖం కూడా ఉంటుంది. కొంతమందికి అయితే అసలు ఏడవటమే జీవితం. ఇంతవరకు నేను చూసింది నీకు చెప్పాను, కొత్తగా ఏం చెప్పలా. అనుకున్నట్టుగా అంతా ఉండాలనుకోవద్దు అంది దేదీప్య. నేను అలా ఏమీ అనుకోవటం లేదు. లైఫ్ పట్ల నాకుండే అభిప్రాయాలు నాకున్నాయి. ప్రస్తుతం నువ్వు దీపక్ కలిసి లేరు. కలిసి ఉన్నన్ని రోజులు నువ్వు దీపక్తో ఏమాత్రం సుఖపడ్డావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం లాలిత్యతో నరకాన్ని చూస్తున్నాను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మన లైఫ్ పార్ట్నర్లకి చట్టపరంగా దూరమై మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అన్నాడు. దేదీప్య ఏ మాత్రం ఎక్సైట్ కాలేదు. ఈ మాటలు నా మీద ప్రేమతో అంటున్నావా, జాలితో అంటున్నావా అభిరామ్? సూటిగా అడిగింది దేదీప్య. నీకెందుకు వచ్చింది ఈ అనుమానం? ఏమాత్రం తడబాటు లేకుండా ఆమెనే చూస్తూ అడిగాడు. నేను నడిచి వచ్చిన దారి నాకింకా గుర్తుంది అభిరామ్. ప్రేమతో అన్నావని నేను ఎలా అనుకుంటాను? ఇదే మాట కోసం మన కాలేజీలో ఫేర్వెల్ పార్టీ రోజు నేను మిమ్మల్ని అర్థించాను. మీరు నన్ను ప్రేమించలేదు అన్నారు అంది దేదీప్య వేదనగా. నువ్వు నన్ను ప్రేమించావు కదా, అది చాలదా? కానీ మీరు నన్ను ప్రేమించలేదు కదా. మాట్లాడలేకపోయాడు అభిరామ్. చూడండి అభిరామ్, యాచనలో ఉన్న ఇబ్బందిలోంచి బయటపడ్డాను. సంపాదనలో ఉన్న గౌరవాన్ని చూసుకున్నాను. ఆధారపట్టణంలోంచి స్వయం పోషణలోకి వెళ్ళాను. అందుకేనేమో నాకు ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడే ఆసక్తి కానీ, ఓపిక కానీ, టైం కానీ లేవు. అలా అని ప్రేమ అవసరం లేదని నేను అనటం. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా అభిరుచుల్ని, అలవాట్లని ప్రేమించుకుంటున్నాను. ఆ ఆనందం దేంట్లోనూ రాదని నా పరిస్థితులు నాకు నేర్పాయి అంది దేదీప్య. నేర్పాయి కరెక్టే దేదీప్య, కానీ ఇలా ఎంతకాలం? ఇంత చిన్న వయసులో ఈ ఒంటరి ప్రయాణం అవసరమా? ఆధారం దొరికితే లత కూడా ఎక్కడికక్కడ అల్లుకుపోతుందే. మరి నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? ప్రేమించే తోడు కానీ, పోషించే మనిషి కానీ లేకుండా, సమాజ భద్రత లేకుండా ఇలా ఒంటరిగా ఇలాగే ఉండిపోవాలని నువ్వెందుకు ఇష్టపడుతున్నావు? నాకైతే నచ్చటం లేదు. నీ గురించి ఆలోచించే లోకం కూడా ఒకటి ఉందని నువ్వెందుకు అనుకోవు అన్నాడు అభిరామ్. నా గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారని, మాట్లాడుకుంటూ ఉంటారని నేను అనుకోను అభిరామ్. వాళ్ళకి నాకన్నా అవసరమైన పనులు చాలానే ఉంటాయి. మనం ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తే అది మనకు అలాగే కనిపిస్తుంది. ఎవరి బలహీనతలు వాళ్ళకుంటాయి కాదని నేను అన్నాను, కానీ వాటిని అధిగమించే శక్తిని కూడా ఎవరికి వాళ్లే తయారు చేసుకోవాలి. నా జీవిత పుస్తకాన్ని నేను ఎప్పుడూ నెగిటివ్ దృక్పథంతో చదువుకోను. అందుకే మీరు చెప్పే భయాలేమి నన్ను కలవరపెట్టవు. అదీగాక ఇతరులకు నష్టం కలిగించకుండా, నాకు కష్టం కలగకుండా నా ఇష్టం వచ్చినట్టు బ్రతికే హక్కు నాకుందనుకుంటున్నా అంది చాలా ప్రశాంతంగా దేదీప్య. నాకు నీ ప్రేమ కావాలి దేదీప్య, నన్ను అర్థం చేసుకో, నా గురించి కూడా ఆలోచించు అన్నాడు అర్థింపుగా. మీ గురించి ఆలోచించడానికి మీకు మీ పెద్దవాళ్ళు ఉన్నారుగా అభిరామ్. ప్రేమ కావాలి అని అడిగితే దొరికేది కాదని మన ఇద్దరికీ తెలిసిన విషయమే.
కానీ ప్రేమిస్తే టైం వేస్ట్ అవుతుందేమోనని అనుకోకుండా మీకు ప్రేమించాలనిపించినప్పుడు లాలిత్యను ప్రేమించండి, ఆమెతోనే బ్రతకండి, కాదు జీవించండి. ఆమెను మీకు అనుకూలంగా మార్చుకోండి, ఆమెకు మీరు ఎలా ఉంటే నచ్చుతుందో అలా మారండి అంది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.